ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలు కంటున్న వికసిత భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా వివిధ పథకాల అమలుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం నగరంలోని జెడ్పీ సమావేశం హాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి సమీక్షించారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే క్రమంలోని అమలు చేయాల్సినటువంటి విధానాలు, వాటి ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలోని అమలవుతున్న వివిధ రకాల పథకాల గురించి వివరించారు. అనంతరం 20 సూత్రాల కార్యక్రమాలు అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ ఆనందలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అదే విధంగా తీసుకునేటటువంటి చర్యలు అయితే ఉన్నా వాటికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది సమీక్షించుకొని I hope that ఏ అంశాలను గమనించామో ఆ అంశాలను కూడా మీరు చాలా జాగ్రత్తగా రాయాలి. అధికారులు ఎవరైతే ఆ శాఖకి సంబంధించినటువంటి సమీక్ష పూర్తి అయిన తర్వాత మేము ఏం మాట్లాడాం, మీరు ఏం సమాధానం చెప్పారు, మినిట్స్ లో ఇన్కార్పొరేట్ అయిందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సంబంధిత అధికారి, ఆ మినిట్స్ రాసినటువంటి వ్యక్తిది. district-wise review of developmental activities of all departments, particularly departments related to central government, where there is a central government component. నేను చెప్పలేదు కదా అది ఇది కాదు సార్ చెప్తేనే ఓకేనా. ఈరోజు నెల్లూరు జిల్లాకి కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకి సంబంధించి సమీక్ష చేయడానికి కలెక్టరేట్కి, జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఓ ఆనంద్ గారు చాలా చక్కగా సమన్వయపరిచి సమాచారాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఏ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, వాటి పురోగతి ఏ విధంగా ఉంది, వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే అంశాల మీద చాలా లోతుగా కూలంకుషంగా వారందరూ కూడా సమీక్షలో సమాచారం ఇవ్వడం జరిగింది. మినిట్స్ని కూడా పకడ్బందీగా రాయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం దగ్గరికి వచ్చేటప్పటికి అయితే మెటీరియల్ కంపోనెంట్ వినియోగం అనేటటువంటిది ఉండాల్సినంత ఉండటం లేదు యావరేజ్. దాన్ని ఏ విధంగా వేగంగా పూర్తి చేసి మార్చి కల్లా ఆ టార్గెట్స్ పూర్తి చేయాలి అనేటటువంటి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. లేబర్ కంపోనెంట్ కూడా ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది. కొన్ని పత్రికా మాధ్యమాల్లో చూసాం నిన్న, రాష్ట్ర ప్రభుత్వం 2019-24 మధ్య ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టాల్సినంత పెట్టకపోవటం, ఉపాధి హామీ దగ్గర కూడా ఒక 1300 కోట్ల వరకు ల్యాబ్స్ అయినాయి అనేటటువంటి మాట అందులో ఆ వార్తలో చూసాం. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటిది మా యొక్క లక్ష్యం. అందువల్లే ఈ సమీక్షలు ఉపాధి హామీలోనే 1300 కోట్లు వారు చెప్పింది ఆ పత్రికలో చూసినప్పుడు అది లేబర్ కంపోనెంట్ అయి ఉంటుంది అనేది నా భావన. ఎందుకంటే ఇప్పటికీ నేను సమీక్ష చేసినటువంటి జిల్లాల్లో, ముఖ్యంగా 1-2 జిల్లాల్లోనే, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనే 2000 కోట్ల రూపాయలు మెటీరియల్ కంపోనెంట్ ల్యాబ్స్ అయినాయి 2019-24 మధ్య. రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక 7-8 వేల కోట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది.
ఇది పెద్ద ఎత్తున ఆస్తుల కల్పన కోల్పోయినటువంటి ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేదానికి మా యొక్క ప్రయత్నం. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్వర్ణాంధ్రని, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా రూపుదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఏదైతే ఒక సంకల్పంతో జాటారో దానిలో మమేకం చేయటము ఆంధ్రప్రదేశ్ను కూడా స్వర్ణాంధ్ర సాధించేటటువంటిది ఒక లక్ష్యంతో పనిచేయాలంటే ఏ విధంగా కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు దుర్వినియోగం కాకూడదు, పక్కదారి మళ్ళకూడదు, వచ్చే ప్రతి పైసా కూడా అర్హులైనటువంటి వారి చేతికి వెళ్ళాలి. అందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కరెక్ట్గా మెటీరియల్ కంపోనెంట్, లేబర్ కంపోనెంట్ పూర్తి కావాలని అటువంటి దాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యన ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు. 20% లోపు 580 నుంచి 600 కోట్ల రూపాయల వరకు జల్ జీవన్ మిషన్కి పెట్టడం జరిగింది వారు. దానిలో 20% మించి ఖర్చు పెట్టలేదు, కానీ ప్రోగ్రెస్ 60% చూపించినటువంటి పరిస్థితి. డాష్ బోర్డులో ఇటువంటి అవకతవకలతో నిండినటువంటి సమాచారాన్ని గత 2019-24 మధ్య జరిగితే ఈరోజు అదే జల్ జీవన్ మిషన్ నుంచి దాదాపు 8,000 కోట్ల రూపాయలు పైగా నిధులు ఇక్కడ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే స్టోరేజ్ ట్యాంక్స్ కట్టి వాటి ద్వారా ప్రతి గ్రామానికి సురక్షిత నీరు ఇచ్చే విధంగా నెల్లూరు జిల్లాలో ఇవాళ రివైజ్డ్ ప్రాజెక్ట్ తయారు చేసుకోవటం. నిన్ననే మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఆ నిధుల కోసం కేంద్ర మంత్రి గారిని అప్పీల్ చేయటము. అంటే ఒక సానుకూలమైనటువంటి ధోరణిలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వినియోగించే విధానం ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. పీఎం ఆవాస్ యోజన గురించి చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. మౌలిక సదుపాయాల కల్పన లేకపోవటం వల్ల పూర్తయినటువంటి ఇళ్లలో కూడా ఆక్యుపేషన్ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. టిట్కో గృహాల్లో చూసినట్లయితే రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి ప్రాంతం నెల్లూరు. పూర్తి స్థాయి దాదాపు 22,000 23,000 ఇళ్ళు పూర్తయినా కానీ ఒక 10,000 ఇళ్ళు ఆక్యుపై కానటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా 10,000 ఇళ్ళు కూడా ఆక్యుపై కావాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది. అలాగే అమృత్ స్కీమ్కి సంబంధించి మనందరికీ తెలుసు, నెల్లూరు పట్టణానికి అలాగే కావలి పట్టణానికి కందుకూరు పట్టణానికి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా నెల్లూరు కావలి అమృత్ 1కి సంబంధించినటువంటి నిధుల వినియోగంలో రివ్యూ జరిగింది. 82 కోట్ల రూపాయలు అమృత్ 1లో నెల్లూరు టౌన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో కేవలం 20% మాత్రమే పురోగతి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అర్ధాంతంగా దానికి సంబంధించి దాదాపు 82 కోట్లలో 20 కోట్లు కూడా ఖర్చు పెట్టి పెట్టినటువంటి పరిస్థితి 2019-24 మధ్య అర్ధాంతంగా 2022-23లో ఆ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్కీమ్ని ఆపేశారనేటువంటి సమాచారం అధికారుల దగ్గర నుంచి విన్న తర్వాత చాలా బాధేసింది. ఏదైనా ఒక ప్రభుత్వము జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఆపేయటం అనేటువంటి దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలనే దాని మీద మాట్లాడటం జరిగింది. వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిధులు సమకూర్చడం ద్వారా 430 నుంచి 440 కోట్లు మంత్రి నారాయణ గారు వారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ యొక్క నెల్లూరు పట్టణంలో వివిధ రకాల వాటర్కి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు అమృత్ 2లో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఆగినటువంటి పనులను పునరుద్ధరించడం, మిగతా పనులు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో వాటిని కొనసాగించడము. అలాగే జల్ జీవన్ మిషన్కి కానీ అమృత్కి కానీ నీటి వనరుల లభ్యత కోసం ఒకవైపు సోమశిలని, రెండో వైపు కందలేరు నుంచి నీరు తీసుకునేటటువంటి విధంగా ఈ జిల్లాకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతాలకే కాకుండా కడపకి, చిత్తూరు లాంటి జిల్లాలకు కూడా, అన్నమయ్య జిల్లాకు కూడా కొంత నీటి సౌలభ్యాన్ని ఇక్కడి నుంచి ఇచ్చేంత పుష్కలంగా వనరులు ఉన్నా కానీ గత 5 సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా పనులు జరగకపోవటం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న నేపథ్యంలో ఈరోజు ఒక అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా ఈ పనులన్నీ పూర్తి చేసేటటువంటి విధంగా దానికి కావాల్సిన వనరులు ఏంటి, ఏ విధమైనటువంటి విధానాలతోటి ముందుకెళ్తే అవి పూర్తవుతాయి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది. అలాగే PM సూర్య గారు ప్రతి ఇంటిని కూడా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలి అనేటటువంటి దానిలో భాగంగా దాదాపు 30,000 కనిష్టంగా 78,000 గరిష్టంగా దానిలో సబ్సిడీ వస్తున్న నేపథ్యంలో SC STలకి సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన వారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని పూర్తి చేయాలనే పరిస్థితిలో వెళ్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని సెర్ప్, మెప్మా అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వారిని అనుసంధానంతో వాటిని పూర్తి చేయాలని చెప్పి ఆ టార్గెట్స్ని పూర్తి చేయాలనేటటువంటి దాన్ని వారికి చెప్పడం జరిగింది. PM స్వానిధి ద్వారా స్ట్రీట్ వెండర్స్కి, అలాగే PM విశ్వకర్మ ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారికి
ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి లోన్ సౌకర్యం కల్పిస్తున్నామో వాటి పురోగతి మీద వాటిని ఏ విధంగా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే అంశాన్ని చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఏ విధంగా ఇక్కడ పశు సంపద మేలుజాతి పశువులకు సంబంధించిన ఉత్పత్తి వాటి ద్వారా ఆదాయాలు ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ రైతులకు కానీ వాటి ద్వారా నెలకొల్పాలి, ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనేటువంటి అంశము చర్చించడం జరిగింది. టూరిజానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ప్రసాద్ స్కీమ్ కింద, అలాగే సత్యాగ్రహానికి సంబంధించినటువంటి గాంధీజీ వచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోసము కావలసిన ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల అంశాలు చాలా కీలకమైనది. కేంద్ర ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల్లో ఒక్క యూరియా సబ్సిడీ కింద దాదాపు 2,500 నుంచి 2,600 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క జిల్లాకి రావడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి సబ్సిడీ యూరియా సబ్సిడీ ఈ యొక్క జిల్లాకి అందేటటువంటి పరిస్థితి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకి 6,000 రూపాయలు ఇక్కడ జమ కావటం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వాటిలో ఉండే ప్రతిబంధకాలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. పిఎం ఫసల్ బీమా యోజనని చాలా పకడ్బందీగా అమలు జరపమని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే 2023-24 సంవత్సరంలో ప్రీమియం సకాలంలో కట్టకపోవటం వల్ల గత ప్రభుత్వంలో రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే నష్టాన్ని సవిచూశారో బీమా రాకుండా నెల్లూరు జిల్లాలో కూడా ఎవరికి కూడా బీమా రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటి ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సమగ్రంగా అనేక రకాల అంశాలు ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకాలకి సంబంధించి కానీ ప్రాజెక్టులు కానీ రామాయపట్నం పోర్టుకి సంబంధించి పురోగతి, బీపీసీఎల్ అక్కడ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి భూములకి సంబంధించి, అలాగే ఇండోసోల్ కంపెనీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదన ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి భూములు సమకూర్చేటటువంటి అంశాల మీద, వాటిలో ఏ విధమైనటువంటి పురోగతి సాధిస్తున్నాం అనే అంశాల మీద స్పష్టంగా రివ్యూ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా చక్కగా సమాచారాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వారు సమాచారం ఇవ్వటమే కాదు ఏ విధంగా సమన్వయపరిచి చాలా వేగంగా సమీక్షని పూర్తి అయ్యేటటువంటి విధంగా వారు చాలా పగడ్బందీగా ఈ యొక్క సమీక్షని పూర్తి చేశారు. అదేవిధంగా అధికారులకి అలాగే ముఖ్యంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకి తెలియజేయడానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్తే. And I hope that ప్రజలకి అందే విధంగా తీసుకునేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నా వాటికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది సమీక్షించుకొని ఏ అంశాలు గమనించామో ఆ అంశాలన్నీ కూడా మీరు